కర్మ చాలా బలమైందండి. దాని విధి చాలా బలమైంది, ఎవరు తప్పించుకోలేడు. మొన్న ఏమన్నారంటే 15 రోజులు కూడా కాదనుకుంటా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇది మంగళగిరిలో బ్రేక్ఫాస్ట్ చేసి, తిరుపతిలో లంచ్ చేసి, మళ్ళీ డిన్నర్ తిరుపతిలో హైదరాబాద్ లో చేశారని బాగా ఎగతాళి చేసి ట్రోల్ చేశారు. పాపం అదే కర్మ ఇవాళ వాళ్ళకి వచ్చింది. ఏంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బ్రేక్ఫాస్ట్ మంగళగిరి తాడేపల్లిలో చేసి, లంచ్ తెలంగాణలో చేసి, డిన్నర్ బెంగళూరులో చేశారు, కర్ణాటకలో చేశారు. అందుకనే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ నోరు ఉంది కాదని వాగేస్తే అది 15 రోజులు కూడా కాకుండా కర్మ మనల్ని ఎంట పడుతుంది అన్నది తెలుసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వస్తే, మన బివి మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా హక్కు ఉంది. ప్రజలు డబ్బులు ఇచ్చినా కానీ రారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు, ఒక ఆర్థిక నేరస్తుడు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తికి మనం సమర్థిస్తే మనం ఏం సందేశం ఇస్తాం అనే వివేకం ఉన్న వాళ్ళు అయితే రారు. వాళ్ళే వస్తున్నారంటే ప్రజలకు పట్టింపు లేదు. ఇది ఆర్థిక నేరస్తుడు అయితే మాకేంటి, లక్షల కోట్లు తినేస్తే మాకేంటి, 15 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటే మాకేంటి, లేదా 6 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళకపోతే మాకేంటి, మేము ఆ నాయకుడిని సమర్థించుకుంటాం. అది ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే చేశారు. రాజమండ్రి నుంచి వెళ్ళేటప్పుడు రాజమండ్రి నుంచి అది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి 12 గంటలు 14 గంటలు పట్టింది. ప్రజల్లో మార్పు లేని దానికి, న్యాయ వ్యవస్థలో మార్పు లేని దానికి మనం చెప్పుకుంటే ఎంత చెప్పుకున్నా కానీ నోరు నొప్పి కానీ ఉపయోగం ఏముంది సార్? ఇప్పుడు చట్టాలు నా వాయిస్ వినిపిస్తుంది కదండి? హలో, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చట్టాలు చేసే వాళ్ళే చట్టాలు ఉల్లంఘిస్తుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక పార్టీ అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపొద్దున ముఖ్యమంత్రి కావాలని వ్యక్తి కావాల్సిన ప్రయత్నం చేస్తున్న వ్యక్తే 12 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉండి సకల రాజభోగాలు అనుభవిస్తూ, పదవులు అనుభవిస్తూ 6 సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్లకుండా ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి? ఇదే విధంగా ప్రజలందరూ కూడా శిక్ష పడ్డవాడు ప్రతి ఒక్కరు కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి సుఖభోగాలు అనుభవించి వాళ్ళు సచ్చే ముందు కోర్టుకి వెళ్తారని చేస్తే అప్పుడు ఏం చెప్తాయి ఈ వ్యవస్థలో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలుని, సామాన్య పౌరుడు ఇంకొక రూలా? 6 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా 15 సంవత్సరాలు అయితే బెయిల్స్ మీద తిరుగుతుంటే అది వైసీపీ నాయకులు అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వర్తింటుంది, పవన్ కళ్యాణ్ గారికి వర్తింటుంది, నాకు కూడా వర్తింటుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయాలంటే 15 సంవత్సరాలు మీరు బెయిల్ ఇచ్చినప్పుడు కేసులు క్యాన్సిల్ చేసేయండి, క్లీన్ చిట్ ఇవ్వండి. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరు కానీ, నేను కానీ, లేదా బెయిల్స్ క్యాన్సిల్ చేయండి. మీరు చెప్పినవి మన రాజ్యాంగంలో ఉన్నాయంటారా, జరుగుతాయి అంటారా? మీరు చెప్పినవి మన రాజ్యాంగంలో ఉన్నాయా, జరుగుతాయి అంటారా? అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకోవటమేనా? మరి జరగనప్పుడు ఎందుకు సార్ మన టైం వేస్ట్ డిబేట్లు ఇవన్నీ? ఇప్పుడు కోర్టుకి వెళ్ళేది ఏదో ఒక మా చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఏది ఒక ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కిక్కిరిసిన జనం వచ్చి కోర్టు ప్రాంగణాన్ని నానా బీభత్సం చేసేసి ఎవరికి కోర్టులోకి వెళ్లకుండా లేని పరిస్థితులు క్రియేట్ చేసి, అయ్యి బాబా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వద్దు ఇదే పరిస్థితి నువ్వు రావద్దురా నాయనా అని అనిపించేలా చేస్తే దేనికోసం ఈ వ్యవస్థలో ఇప్పుడు దీన్ని చెయ్యాలంటే? సో ఓకే, జరిగింది అక్షర్ సత్య గారు, జరిగింది. ఇప్పుడు వైసీపీ అనుకున్నట్టుగానే నెక్స్ట్ వర్చువల్లో రండి, మీరు మాత్రం కోర్టు కుప్పుల్లో రావద్దని కోర్టు చెప్పే అవకాశం ఉందంటారా? అదే కదండి వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా కోర్టు అలా చెప్పుద్ది అంటారా? వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వేసిన పాచిక పారుద్ది అనుకుంటున్నారా మీరు? సార్, కోర్టు ఎలా చెప్తుంది అనేది మనం అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మళ్ళీ మిమ్మల్ని నా మీద ఏంటిది కేసు పెడతారు వాళ్ళు. ఇప్పుడు కోర్టుకి 1 అవర్ టైం ఇచ్చారంటే తప్పు కాదంటే ఎవడని చెప్తాడు సార్? కోర్టుకి 12 to 1 ఏదో 12 to 1 ఏదో టైం ఇచ్చారంటే అదేంటని ప్రశ్నించినప్పుడు కోర్టు మీరు నేను ఏమంటే సుఖం ఏమని చెప్పండి? 12 సంవత్సరాల నుంచి బెయిల్స్ లో ఉంటూ చీఫ్ మినిస్టర్ పోస్టులు, రాజ్యాంగబద్ధమైన పదవులను అనుభవిస్తూ చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తారు సార్. మోహన్ రెడ్డి గారు మీరే బాధపడకండి, ఎవరికైనా సరే ఒక 30 సంవత్సరాల తర్వాత తీర్పులు వచ్చిన తర్వాత ఆ శిక్ష కన్ఫర్మ్ అయితే మాత్రం సుఖమేతండి. మీరు పదవులను అనిపించేశారు, మీరు రాజభోగం అంతా అనిపించేశారు.
పోనీ వీటి గురించి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ భారత రాజ్యాంగం కానీ ఎవరైనా మాట్లాడతారా? లేదు, అలా కాదు, ఈ కోర్టు లేదా త్వరితగతించడం కోసం కోర్టు సంఖ్యలు పెంచుతున్నాం, న్యాయవాదులు సంఖ్యలు పెడతాం, ఏమనంటారు అంటారు. ఒక కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఇదిగో రైతుకి 3000 ఇస్తాం, రిక్షా వాడికి 4000 ఇస్తాం, పప్పు బెల్లాలు ఇస్తా అంటే కానీ ఇదిగో మా కోర్టుల సంఖ్య పెంచుతాం, న్యాయస్థానాల సంఖ్య పెరుగుతాం, కేసులకి ఇన్ని కోర్టు తీసుకొస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం, కేసుల్లో ఉన్న వాళ్ళు కేసులు 2-3 పదవుల్లో ఉన్న వాళ్ళు కేసుల్లో ఉండటానికి కుదరదు, ఉంటే కేసు అన్నా పోయి తీసేస్తాం, లేదా పదవులన్నా లేకుండా చేస్తాం, ఎన్నో మార్పులు తీసుకొస్తామంటారా? ఎందుకు తీసుకొస్తారు సార్? ఇటువంటి వ్యక్తులందరూ సార్ చట్టాలు తయారు చేస్తుంటే, చట్టాలు రూపకల్పన చేస్తుంటే కొన్ని లక్షల మంది వచ్చే దీని పోల రాజకీయ నాయకులు నాలాంటి అంటే మాత్రం కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సపోర్ట్ చేస్తుంటే, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి అటెండ్ అవుతుంటే తెలుగుదేశం నాయకులు వస్తుంటే, లేదా పవన్ కళ్యాణ్ వస్తుంటే జనసేన నాయకులు మద్దతుదారులు వస్తుంటే, రైట్. ఇలా కోర్టుకి హాజరయ్యేటప్పుడు సచి గారు, ఇలా కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఇలా కోర్టుకు హాజరవుతున్నాను, ఎవరు కూడా నన్ను కలవాలి, మీరు రావాల్సిన అవసరం లేదు, నేను కోర్టుకు వెళుతున్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు రిస్క్ చెందొద్దు అని చెప్పి ఒక మాట చెప్పి రావాల్సిందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఒక చిన్న సినిమా ఫంక్షన్ జరిగితేనే అలా చెప్పుకుని రావాల్సిన పరిస్థితి. సినిమా హీరోలకు కూడా విపరీతమైన అభిమానులు వచ్చి ఎంతోమంది చనిపోయి చూసాం మనం. కాబట్టి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తుంటే బాగుండేదంటారా? ఖచ్చితంగా సార్. ఇది చాలా ఇప్పుడు మా ఇష్టం, మాకు తప్పు లేదంటే తప్పు లేదు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కాబోయే ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఒక కోర్టుకు వచ్చేటప్పుడు ఇంతమంది మార్పులతో రావడం ముమ్మాటికి తప్పు సార్ నా దృష్టిలో. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే, ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పే సార్. ఇప్పుడు విధానం డిఫరెన్స్ ఉంటుందండి. ఒక పార్టీ సమావేశానికి వెళ్ళటానికి, ఒక ప్రమాణ స్వీకారానికి వెళ్ళటానికి, ఒక పరామర్శకి వెళ్ళటానికి, ఒక కోర్టుకి వెళ్ళడానికి తేడా లేకుండా మేము మంది మార్పుతున్న ప్రతిదానికి వెళ్తానంటే అది తప్పు అని చెప్పే వ్యవస్థలు లేనప్పుడు ఉపయోగం ఏంటి సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నా దృష్టిలో తప్పు సార్. రేపు పొద్దున్న కోర్టులు భయపెడితే ఎట్లా సార్? ఒక జగన్మోహన్ రెడ్డి గారినో లేక మరొక వీఐపీలో కోర్టుకి పిలాలంటే కొన్ని లక్షల మంది వచ్చేసి వ్యవస్థలు స్తంభించేస్తారు, రోడ్లు స్తంభించేస్తారు, కోర్టులు స్తంభించేస్తారు. ఇలా తిరగబడితే మా పరిస్థితి ఏంటంటే కోర్టులు భయపడితే పొద్దున్న పరిస్థితి ఏంటండి? అక్షర్ సత్యం గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఎలా చూడాలి మొత్తం మీరు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి ఏం జరిగిందో తెలుసు, ఈ రోజు డిబేట్లో కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసు, ఏం చెప్తారు మీరు? నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీ, ప్లీజ్ కంటిన్యూ. సార్, మీకు ప్యానెల్లో సభ్యులకి